జాన్ వూల్ఫ్గాంగ్ డాబరేనర్. ఈయన జర్మనీకి చెందినటువంటి రసాయన శాస్త్రవేత్త. ఈయన మొదట మూలకాల వర్గీకరణలో ప్రగతి సాధించినటువంటి శాస్త్రవేత్త. ఈయన ఒక లైటర్ను కనుక్కున్నాడు. దీన్నే డాబరేనర్ ల్యాంప్ అంటారు. ఈయన జీనే యూనివర్సిటీలో రసాయన శాస్త్రము మరియు ఫార్మసీ విభాగాల్లో ప్రొఫెసర్గా పనిచేశారు. డాబరేనర్ ఒకే రకమైన రసాయన ధర్మాలు కలిగిన 3 మూలకాల సమూహాలను గుర్తించి వాటినే త్రికములు, ట్రయాడ్స్ అన్నాడు. ఈయన త్రిక సిద్ధాంతాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ప్రతి త్రికములోని మధ్య మూలక పరమాణు భారం మిగిలిన 2 మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానంగా ఉంటుంది అని డాబరేనర్ ప్రతిపాదించాడు. దీనినే డాబరేనర్ త్రిక సిద్ధాంతం అని పిలుస్తాం. ఈయన ప్రతిపాదించిన త్రికములు లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, మ్యాంగనీస్, క్రోమియం, ఇనుము. ఈ ట్రయాడ్స్ను ఓ సరదా కథ రూపంలో గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దామా పిల్లలు? లింక్ తాళాలు వేసి ఇంట్లో ఉన్న దొంగలు క్యాష్ బే అని బెదిరించి డబ్బులు ఎత్తుకెళ్లారు. మేము సిబిఐ వాళ్లకు రిపోర్ట్ ఇచ్చాం. సిబిఐ వారు ఆ దొంగలను పట్టుకొని సెల్లులో వేసి దేహశుద్ధితో సెట్ చేశారు. మా డబ్బులు మాకు ఇప్పించారు. లింక్ అంటే లిథియం, సోడియం, పొటాషియం. క్యాష్ బే అంటే కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఇది మరో ట్రయాడ్. సిబిఐ అంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సెట్ చేసి అంటే సల్ఫర్, సెలీనియం, టెలూరియం. మాకు ఇప్పించారు అంటే మా అంటే మాంగనీస్, కు అంటే క్రోమియం, ఇప్పించారులో ఈ అంటే ఇనుము, ఐరన్ అని గుర్తుంచుకోవాలి పిల్లలు. సరదాగా చేసిన ఈ ప్రయత్నం నచ్చితే లైక్ చేయగలరు. కృతజ్ఞతలు.